హలో హలో, చెప్పరా అమ్మాయి. ఎక్కడున్నారా? ఏంద్రా ఈ పొద్దున ఫోన్ చేసి సాగు కొడతాను. మీరు ఎక్కడున్నారా? ఇక్కడ బిల్డింగ్ మీద పడుకున్నాం. చెప్పేటాయి పర్సన్ చేయకంత ఫోన్ చేసి పొద్దున సాగు కొడతాం. అరే ఎంతసేపు అంటారా? లేరా లేరు లేరురా, చూడర్రా నెట్ మీద చూడొచ్చిండు. లేరు అరే చూడుర్రా ఎండెట్లా వచ్చిందో. ఎంతసేపు అంటారా మీరు? అరే ఇంతమంది ఫోన్ చేసి సాగు పెట్టినావు. మళ్ళా ఫోన్ చేసినామంటే ఆడ వినాయకుని షెడ్ ఇప్పాలి, దావత్ చేసుకోవాలి. ఎంతసేపు అంటారా మీరు? మళ్ళా పడ్డారు. లేరు లేరు. అరే లేరురా, చూడరా టైం ఎంత అవుతుంది ఒకసారి. లేరు. ఏ షెడ్ ఇప్పుడే అవుతారా? రాత్రి అంతా డాన్స్ చేసి కాళ్ళు నొత్తానాయి. ఇప్పుడు కాదు. అరే షెడ్ ఇప్తేనే కదా మన అక్కడికి పోయి దావత్ చేసుకునేది. లేరు రా, తొందర లేరు రా. రే లేరు రా. అరే కరెక్ట్ గా దావత్ చేసుకోవాలి అన్న. మరి పాప చేసుకున్నాం బా. అరే ప్రెసిడెంట్ నువ్వు క్యాష్ వెలురా లెక్కలు చేసుకొని మనం ఫోన్ చేయరా ప్రెసిడెంట్ క్యాషియర్ ఫోన్ చేయి. మనం కూర్చోరా రంజిత్ చెప్పు. వస్తానా. ఓకే. అగో సత్యబాబు ఎడిపోతాను. అరే ఈ పిల్లలు ఫోన్ చేసిరా, వినాయకుడు లెక్కలు ఉన్నాడు అడుగుతారు, పోతాను. వస్తావా? మరి అన్ని బరాబర్ ఉన్నాయి లెక్కలు? బరాబర్ ఉన్నారు మొత్తం. ఎవరన్నా చూస్తా ఇట్లా కనబడుతున్నావుగా? లేదురా. లేదు. సరే పోదాం పై. మరి దా. అన్ని బరాబర్ ఉన్నాయా లెక్కలు? మొత్తం ఉన్నాయిరా. నమస్తారా. పిల్లలు ఫోన్ చేసారు. పిల్లలు ఎందుకో ఫోన్ చేసారు. పిల్లలు దావత్ అడుగుతారు. లెక్కలు ఎక్కడియా? లెక్కలు అడుగుతారు. మళ్ళీ ఆ రోజు పైసలు మొత్తం వచ్చాయి. మళ్ళీ లెక్కలు అడుగుతారు. 50,000. అరే ఉన్నాయా లెక్కలు? ఉన్నాయి, దానికి లెక్కలు ఉన్నాయా? ఇవ్వడానికి చెప్తే పైసలు లెక్క బరాబర్ ఉన్నాయంటే కదా. అరే బరాబరే ఉన్నాయి. ఇప్పుడు లెక్క చెప్తా అంటానే కదా. మళ్ళీ చెప్పు మరి లెక్కలు తీసి దావత్ ప్లాన్ చేసుకుందాం. దావత్ చేసుకోవాలి. ఓకే. లెక్కలు ముచ్చరైనా లెక్కలైనా పార్టీ చేసుకున్నాయినా. సరే పిల్ల మీకోసం కాదంటానే. లెక్కలు అయితే అయిపోయి పైసలు అయిపోయి కావాలంటే కూడా దావత్ కూడా ఇద్దాం, చేసుకుందాం. దాని దేవుని పైసలు లెక్క అయిపోవా? అరే లెక్కలు చెప్పినాకనే పోదామే. ఏం కావాలి అసలు మీకు ఇప్పుడు? అన్న దావతే అన్న. దావత్ ఇక్కడ పైసలు ఏడు ఉన్నాయని దావత్ కావాలంటారు. పైసలు లేవా? 50,000 వస్తున్నాయి కదా. ఖర్చులు లేవా? 50,000 వసూలు చేస్తే 2,000 మిగిలినాయి లాస్ట్ కు. నువ్వేం చేస్తావు తెలియదు. మాకు దావత్ బ్యాండు గీండు అన్నదానం దానికి దీనికి డ్రెస్ లో చిల్ల ఖర్చులు అట్టిగానే వచ్చినాయి అనుకుంటారా మీరు? 50,000 వస్తాయా? ఒడిసినాయా బాబు? లెక్క చూపెడతా. ఏమనుకుంటాను గ్యాస్ అంటే? అరే మీరు మేము కొనే పెడితే కాదే ఖర్చులు మీరు చూసుకున్నారా? పడితే మళ్ళీ పైసలు అడుగుతారు. పిల్లలు పార్టీ అడుగుతారు, నువ్వేం చేస్తావు మాకు తెలియదు. పార్టీ ఇచ్చింది కావాలి. సరే మరి పిల్లల కోసం కూడా చేద్దాం. వాళ్ళు కూడా పని చేసారు దాంట్లో చేసేది. సరే పట్టు చేద్దాం. పడు దానికి ఏమంటారు? ఎందుకంటే పిల్లలు కష్టపడరు మొత్తం. పిల్లలు లేకపోతే నీకు లేదు. పిల్లలు లేని పని కాదు. నేను ఇస్తా అంటాను. ఓకే చేద్దాం పట్టు. తమ్ముడు మహేష్ నువ్వైతే ఎవరో చెప్పకు, మనమే పోదాం. అవన్నీ ఏం చెప్తానా? ఎవరికి చెప్ప నేను. అందరం కలిసి పోదాం. మన దాంట్లో పోదాం. సరే. నాకంతా నేను తాళం చేయాలి. పొద్దుగా అంత పిల్లలు అంతా సిడిసిడే పెడతాను. సరే చేసిరా, తొందరగా చేసిరా. ఏం భయ్ ఎట్రా? ఏం సంగతి? శ్రీకాంత్ అన్న గీడేం చెప్తానవే? అవు మనోళ్ళు అట్టావు దావత్ కి ప్లాన్ చేస్తారు. ఇడేం చెప్తానవన్నా? ఏంటిది? ఎవరెవరో దావత్ చేసుకునేది? ఫస్ట్ నుంచి నేను కావాలి, డెకరేషన్ నేను కావాలి, షెడ్ వేయడానికి నేను కావాలి.
ఇప్పుడు దావత్ మాత్రం మీరు పోతారా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? దావత్ ఎవరెవరు ప్లాన్ చేస్తాండు? ఏ శ్రీకాంత్ అన్న ఉత్తదే అది లైట్ తీసుకో మన వాళ్ళు ఉట్టినే అంటారా దాన్ని పట్టుకోకు ఇక నేను పోతానా మరి. ఏ ఇందిరా ఉత్తుతుంది, నిజం చెప్పురా. ప్లాన్ వేసుకుని వచ్చినావు కానీ హుషారుగా పోయేటప్పుడు నాకు అర్థమైంది. ఎక్కడ దావత్? నిజం చెప్పురా. లేదన్న ఉత్తదే అన్న. ఉన్నదా లేదా దావత్? కథలు పడకు. లేదన్న ఉత్తదే అన్న. దావత్ నాకు తెలుసురా, ఉన్నది. ప్లాన్ వేసుకుని నువ్వు ఇట్లా నడుచుకుంటా నాకు తెలియదు హుషారుగా. నిజమే ఉన్నది. నిజం చెప్పురా మరి. నిజమే నిజం చెప్పు. నిజమే అన్న. ఎక్కడ చేస్తాను? మన వాళ్ళు ఎక్కడున్నారు? అయ్యో నువ్వు ఆగన్న, ఆగన్న, ఆగన్న. ఆగన్న. ఆగన్న, ఆగన్న. స్టార్టింగ్ నుంచి నేనే ఉన్నా, నాకు తెలియదు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న ఎగ్జామ్ పోతాను అన్న వాడుకోండి అన్న. ఆగన్న అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. వినాయక దావత్ పోతున్నట నాకు చెప్పారా? స్టార్టింగ్ నుంచి నేనే కావాలి, వినాయక సెట్ అయ్యడానికి నేనే కావాలి. ఇప్పుడు దావత్ కొట్టాడు నాకు చెప్పారా? ఏనా పద్ధతి? దావుతున్నా నీకెవరు చెప్పారు? ఎక్కడ కలిసి నాకు చెప్పలేదు అనుకుంటాను రా. అన్నిటికి నేను కావాలి, దావత్ కొట్టడానికి నేను వద్దు. మహేశ్వరి చెప్పగా చెప్పినా కావాలి. సరే అన్నిటికి వినాయక చవితికి స్టార్టింగ్ నుంచి ఉండాలి కదా. చీని అమ్మ ఇంకోసారి చెప్తే నా చెప్పు నేనే కొట్టుకుంటే ఇక ఇంకోసారి. టైం 4 అయితే ఇంకా అత్తలేరన్న, అప్పుడెప్పుడో వీళ్ళు ఆ పైసలు పట్టుకొని మరి వాళ్ళే ఆడ తాగుతారు కావచ్చు. నాకు రంజిత్ బాబు వేడు ఇంకా అత్తలేడు. అత్తను నాకు ఫోన్ చేసిండు. అత్తాడు వాళ్ళు వస్తాను కానీ అత్తారు అత్తారు. అత్తారు. ఇగోర్రా రాశిగారు గిదే మరి కానీ ఏం సరిపోతుంది? 10 మందికి కిలో చికెన్ ఏం సరిపోతుంది? పెద్ద మనిషి ఏం క్యాష్ నేను సరిపోదని చెప్పినా కూడా నా మాట ఇలా గిదే పట్టుకదామా చెప్పినా సరిపోతుందా? పిల్లలు ఫస్ట్ అండూరా నువ్వే తింటావు కిలో కూర, ఇక మాకేం మిగులుతుంది? వర్కౌట్ కాదు. అరే కానీ ఇంకేసేపు వానసేటట్టు ఉన్నది, మళ్ళీ చూసుకున్నా కానీ కానీ ఫస్ట్ అయితే నాకు సాధన తొందరగా ఇక కోతాను తెచ్చినమాట కిలో చికెన్ కి ఇంకా పోతుంది. ఏమైతుంది? కొయ్యరాదు. నువ్వు చేస్తే చెప్పుడేనా మరి? నువ్వు మీరే పోయి మీరే తెచ్చింది లేటు, మళ్ళా నువ్వు మమ్మల్ని పోయమంటే ఎట్లా? చూసుకోరి నువ్వు చేసిన కథ ఇక్కడికి వచ్చింది. నాకు అట్లే ఉంటుంది కథ అన్నది. మీకోసం చెప్తాను అన్నది. ఇది ఒకటి అరే కొయ్యరా పోనీ పెద్ద మనిషి సరే వద్దాం మట్టి వద్దాం. పెద్ద మనిషి అయ్యో చికెన్ అన్న కడకరా పోయో. అయ్యో మళ్ళా అటే పోతావు అట్టిగా. అరే పెద్ద మనిషి క్యాషియర్ కనుక చెప్తారు రా పని. ఏమైతుంది వేయాలి మరి, వచ్చిందే లేటు. పంచుకోటి పోయి సత్తి కూర ఉడుకుతాను మరి. మందు అన్న ఏమైంది? మంది తెప్పి ఇక ఇంకేంది కూర దగ్గర పడ్డది. అరే ఉన్న పైసలు చికెన్ కూడా దానికి వచ్చినాయి కదా, నాకు రెండు పైసలు లేవా? 1000 రూపాయలు మేగా బావా. నేను ఉండే ఆవిరాను ఒకటి అవ మళ్ళీ ఆగమని అంటావు. 1000 రూపాయలు లేవా అన్న? లేవే బాబు, ఉన్నాక మేకదేనా? మేకదేపోతే ఎవరికి ఇదివరకు చెప్పలేదు, మీకోసమే చేయబడుతుంది ఇదంతా. అరే ఈ ముక్క తెచ్చి సుక్క లేకపోతే ఎట్లా అన్న? ఏం చేద్దామంటారు మరి? ఉన్న పైసలతో ఇంకా మందు చెప్పి చికెన్ అట్టుకు తింటారు సుక్క ఉంటే మంచిగా. ఆ పోలి పలాలు తెచ్చివి, ఆ చికెన్ తెచ్చివి, అట్లనే ఇక సుక్క లేకపోతే అది తినేందుకు ఇక వేస్ట్. మంచోడు తెచ్చుకున్నా బట్ మనిషోటి ఏంది మళ్ళీ ఇక తెప్పి మంచిగా ఎడియాచి ముక్కున్నప్పుడు సుక్కుండాలి ఉండాలి అంతే. అంతే ఇక. తెప్పి పైసలు కొట్టు. ఫోన్ పే కొడతావా? కిలో చికెన్ ఈ సత్తీలు బీర్లు తెచ్చే లోపు ఇది వచ్చేటట్టుందిరా. నాకైతే డౌట్ అయ్యి చికెన్ మిగిలిడు. చికెన్ తీసుకొచ్చినాడు మందేం పట్టుకొస్తాడే, అటు పోయి ఇంత మందికి ఏందని అటు పోయి అంతే. అట్లంటే ఎంతసేపు కూర చల్లారుతాను అప్పుడు అండి రాడ పెట్టి కూర అలడుతుంది కదా. మనిషికో ముక్కేసి మనిషికో గ్లాస్ పోతాడు కావచ్చు. ఇటు ఒకటి కాకలు వేయాలా ఆయన రాడు మన కంటు అంతే. అంటే ఆ బోలుపాలాలు ఇంకా మనిషికి తాను వేసుకొని దీన్ని సపరేట్ పోయేటట్టున్నది. ఈ గ్లాసు ప్యాకెట్లు ఎందుకు, ఈ కిలో చికెన్ అవి ఎందుకు, అవి మనకి
సత్తన్న బీరెక్కడా అటే అవు సత్తన్న అతనిగా ఇంటికి పోతున్నా డబ్బీలకి తీ తీ తీయ తీ 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 వీళ్ళు వచ్చిన తీయ పట్టు బీర్లే మూడు బీర్లే మూడు బీర్లే చికెన్ పడుతుంది ఆ బీలు 3 బీలు మనిషికో ముక్కేజీకి మనిషికో కాదా నువ్వు గంట సేపు బయటకొని నువ్వు తాగొచ్చిన వాడా లేదురా మీకోసం 3 బీర్లు తాగుడు ఎక్కదరా ఉన్న పైసలు మరి 3 బీర్లు కాంప్రమైజ్ కిలో చికెన్ కాంప్రమైజ్ బీళ్ళ కాంప్రమైజ్ దీని దావత్ అని పేరు ఒకటి తొందర ఈ 3 బీర్లు తొందర తాగకుండా వస్తాయి. ఉన్న పైసలు అన్ని ఏమైనా అన్న మరి ఒక పెద్ద ఏం చేయమంటావు ఒక పెద్ద ఏం చేయమంటావు నువ్వు క్యాషరా పని చేయదుగా కష్టపడ్డామన్నా వినాయక చవితి క్యాన్సర్ పేతు పేలు ఈ 3 తెచ్చిర్రు ఈ కిలో చికెన్ పట్టుకొచ్చిర్రు ఎవరు ముక్కలు పెడదాం ఓడగొట్టురా ఫస్ట్ అయితే మీరు ఈ కూరేది ఇంకో ముక్క ఎత్తేందే ఎత్తింది ఒక్క ముక్కకే ఒక ముక్క ఈ రాత్రి ఒక గ్లాస్ ఇస్తాను. ముక్కలు పడతాయి మళ్ళీ మూత పెట్ట పడుతుంది తీనూరు ఎక్కేది తెచ్చిన ఒక బీరికి 3 పోతులు ఒక బీరు పట్టుకొత్తివి ఒక ముక్క ఎత్తివి ఇలా పూల పాలలు ఎత్తివి అది ఏమైనా ముక్కలు జరుగుతుంది ఈ ముక్కలు ఈ పోలిపోయాలి ఈ ఏందన్నట్టు అండి ఇది దీనికి సరిపోతుంది ఇది ఏమన్నా సరిపోతా తినడు వీళ్ళ కోళ్ళు చెప్పారు మళ్ళా ఆగు. అయ్యో అగో కాటాను కదా వీళ్ళకి ఎవరు చెప్పిర్రా నాదికేం చూస్తారన్నా మీరు ఏమంతా నాదికే చూస్తారు అప్పంచలి అప్పుడు నువ్వు చెప్పినావు ఇప్పుడు కదా నువ్వు చెప్పినావని మేము అనుకుంటాను నువ్వు ఇట్లా చెప్పినా నేనేందుకు చెప్తా అన్నా మీరు మంచిగా ఉన్నారు అయితే ఏమో మరి మరి అలాగెట్ట తెలిసింది ఏమో నాగా నేనైతే చెప్పలే అన్న మీరు నాదికు చూడకూడదు అంతే అవు అన్న మీరు అందరు కలిసి చేసుకుంటారు బరాబరే మేము చేయలే పని మేము సంఘంలో లేమా చెప్పారు మాకు మాయ చెప్పిండు ఇది పద్ధతేనా అన్న ఇది కరెక్ట్ కాదు మరి ఎవ్వరు చెప్పలే అంటే సరే ఇక వాళ్ళు కూడా మనోళ్ళే కదా కూర్చోలే కూర్చోరు కూర్చొని అయిపోలే మళ్ళా వీళ్ళందరూ గుర్తుకున్నప్పుడు మేము గుర్తుకున్నావా అయిపోయింది మిస్టేక్ ఎంతగానో ఫీలింగ్ అయితే అలా చేసినప్పుడు మాకు అయితే మేము రాకపోదు మేము చేయకపోదు మిస్టేక్ అయ్యింది మీరు ఎంతగానో ఫీలింగ్ అయితే మేము చేయండి ఏమున్నదా లోకల్ లేరు కావచ్చు అనుకున్నాం మళ్ళీ ఫోన్ అయితే చేయలేగా ఈ ఒకటే ముక్కేసినవి ఒక ముక్క కోసం వెళ్ళేదామని మీరు చెప్పలేదు బాబు మొదటి నుంచి ఇదే నడుతుంది ఇక్కడ ఒక్కొక్క ముక్కనే ఒక ముక్క కోసం మీరు గిట్ట ఫీల్ గా వాడతారు ఆయన అట్టుకెళ్ళి అటే ఉమ్మంటే ఒక ముక్క మీద తప్పరించుకుంటే అప్పని అద్దా అంటే ఇదే తినుకుంటుంటాను తినో ఏం చూస్తాను అందుకే మీకు ఎవరో చెప్పలేదా బాబు అయిపోయింది బీర్లు అయిపోయినాయి మంద అయిపోయింది చికెన్ అయిపోయింది బోల్పాలు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇదో పారి మన ఏమున్నది ఇదో దావతు మనం మనసులో వచ్చినాం పారి ఆవిడ ఇంకా ఎవరు తెప్పిస్తారు లేరు ఇక ఏం లేదు ఇక్కడ అంత ఖాళీ ఖాళీ బండ్లు తీరి మళ్ళీ తీరా నాడు అరే ఆగుర్రా పోకుర్రా ఆగుర్రా జరా అరే ఆగుర్రా ఈ గంజు దోయిపోర్రా ఆగుర్రా జరా గంజు దోవరారా తిన్నారు మొత్తం చికెన్ అంతా నువ్వు పెట్టిన తొక్కలో చికెన్ కు ఒక్క ముక్కకు గంజు దోముకుంటే వంటాం మేము కడుకోపా ఒక గ్లాసు పోసినావు ఒక ముక్క వేసినావు ఇంకా గంజులు తోముతారు తోముకో నువ్వే అవునే బావా మంచిగా ఉంది ఈ కథ అంతా అదే అంటే పార్టీ అని సావదించి ఇప్పుడు వీకే ఈ బోల్ ఎవడు కడగాలి ఇక అడుగుదాం పారా చేసేది ఏమున్నదిరా ఉన్న కాడికి తెచ్చినా తాగిరి తిన్నారు పీకిర్రు
ఏం చేద్దాం పార్టీగా నాకు తప్పుతుంది కాండం ఇంకా పారా కరువు నీతో ఎప్పుడు పార్టీ చేసినా గిరే పన్నది ఇంకా మరి గట్లున్నది. అనే బావా పార్టీ అని చెప్పి పొరాల చేతిలో ఇచ్చా తీసుకోబడుతుంది పొరాలకు మంచిగా పార్టీ తప్పుతున్నాయి కదా. ఓరు పిసోడా, నేను ఎన్ని దావతలు చేయలేదురా. ఈ సంవత్సరం ఉన్న పైసలన్నీ ఖర్చు పెడితే వచ్చే సంవత్సరం ఎంజాయ్ చేస్తే ఏం పైసలు పెట్టాలిరా? పోరాళ్ళు గట్లే మాట్లాడతారా, నీకు తెలియదు. వినాయక చవితి కోసం పైసలు ఆపినావా? వచ్చే సంవత్సరం పెట్టాదారా, మళ్ళీ మన మాట పోదా? అరే బరాబరే నువ్వు మంచి పని చేసినవే కానీ సప్పుడేకుంటే నువ్వు ఏందో అని అనుకున్నానే. లేదు, వాళ్ళ పిల్లలు గట్లే మాట్లాడతారు, వాళ్ళకేం తెలుసురా. ముంగట రోకుండా వాళ్ళకి మనకేం తెలుసు. మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి అది చేయాలి. బరాబరే మంచి పని చేసినావు బావ. ఇక పోయి గంగ కడుకో ఇంటికి పోదాంపా. గంతే పాపం.